తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మీ అపవిత్రత అంతయు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లేదని అంటున్నాడు. నేను సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో చదివేటప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో ఫాదర్స్ వచ్చి ప్రతి గదిలోనూ హోలీ వాటర్ చిమ్మి వెళ్ళేవారు. శుద్ధ జలం అన్నమాట. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు అలా చల్లేవారు గబులు. నేను ప్రొటెస్టెంట్ని కదా, నాకు దానిలో అర్థమయ్యేది కాదు. ఈ వాక్యం చదువుతుంటే అప్పుడు వారు చేసిన కార్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. మీ మీద శుద్ధ జలమును చల్లేదని అంటున్నాడు. మీ అపవిత్రత అంతయు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లేదని అంటున్నాడు. యేసు ప్రభు వారు మనకి ఆ శుద్ధ జలమును మనకు అనుగ్రహించారు. ఆయన రక్తము చిందించి ఆయన రక్తమే మనకి శుద్ధ జలముగా మనకు అనుగ్రహించారు. ఆ రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది, కానీ అన్ని జలాలు శుద్ధి చేయవు. దేవుడే మనకి వాగ్దానం చేశాడు, మీ మీద శుద్ధ జలము చల్లేదని అంటున్నాడు. శుద్ధ జలము అంటే ఆ రక్తమే మనకి, పరిశుద్ధ రక్తమే మనకి మన మీద కుమ్మరించినప్పుడు, మన మీద చిలకరించినప్పుడు మన పాపమంతా, మన అపవిత్రత అంతా పోతుంది. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధులనుగా చేస్తుంది అని వాక్యంలో తెలియజేయబడింది కదా. కాబట్టి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? మీ పాపమంతటిని, మీ అపవిత్రత అంతయు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లేదని అంటున్నాడు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదని అంటున్నాడు. మనకి విగ్రహాలు ఉన్నాయా? ఇజ్రాయేలీలకైతే విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ ఐగుప్తులో ఉండినప్పుడు ఆ ఐగుప్తు యొక్క అలవాట్లు వాళ్ళని కొన్ని నేర్చుకుని ఆ విగ్రహాలు పెట్టుకోవటం అలవాటు చేసుకున్నారు. అదే విధముగా మోషే 40 దినాలు దేవుని కొండ మీద గడిపినప్పుడు వారు కూడా యెహోవా దేవుడు, ఈయనే యెహోవా దేవుడు అని ఒక దూడను చేసుకొని ఆరాధన చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అజ్ఞానంతో దేవుణ్ణి ఒక రూపముగా చేసుకొని కొలిచారు. అదే విగ్రహం, అదే వాళ్ళకి విగ్రహం అయింది. అలాగే కొన్ని విగ్రహాలను బట్టి చేసుకునే వారు విగ్రహారాధన చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ విషయాలను బట్టి దేవుడు వారిని శిక్షించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన విగ్రహాలు ఏమై ఉన్నాయి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. మనం దేనినైనా దేవుని కంటే అధికముగా ప్రేమిస్తే అదే మనకి విగ్రహం అవుతుంది. మనము దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహం అవుతుంది. దేవుని కంటే మనము రూపాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే మనకి విగ్రహం అవుతుంది. దేవుని కంటే మనకు కలిగిన వారిని ప్రేమించిన అదే విగ్రహం అవుతుంది. దేవుని కంటే మన ఉద్యోగ బాధ్యతలను కానీ, మరి ఇంకేదైనా స్థితిని కానీ, ఆస్తిపాస్తులను కానీ ప్రేమించితే అదే మనకి విగ్రహం అవుతుంది. ఆ విగ్రహమే మనకి దేవుని దూరం చేస్తుంది. ఆ విగ్రహాలే మనల్ని దేవుని నుండి దూరం చేసి తప్పిస్తాయి, ఆ ఉగ్రత పాలు చేస్తాయి విగ్రహాలు. ఆ ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అంటే మన మీద శుద్ధ జలము చల్లుతానంటున్నాడు దేవుడు. ఆ శుద్ధ జలమే యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తములో మనము కడుగుబడినప్పుడు, యేసుక్రీస్తు రక్తం మన మీద చిలకరింపబడినప్పుడు అపవిత్రత అంతా పోతుంది. విగ్రహాల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకి ఏం విగ్రహాలు ఉన్నాయి? మనం విగ్రహం పెట్టుకోం కదా, మన కనీసం క్రాస్ కూడా ఇంట్లో పెట్టుకోం కదా అనుకుంటాం. కానీ దేవుని గురించిన విగ్రహాలు కాదు, మన మనసుని ఏలే విగ్రహాలు ఉన్నాయి, మన హృదయాన్ని ఏలే విగ్రహాలు ఉన్నాయి, మన తలంపులను ఏలే విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను పోవునట్లు దేవుడు మనల్ని తన రక్తంతో కడుగుతానంటున్నాడు. కాబట్టి తన శుద్ధ జలమును మన మీద చల్లుతానంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం విందాము. దేవుని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనము శుద్ధీకరింపబడదాము, నీతిమంతులముగా తీర్చబడదాము. అప్పుడు దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. నాయన, మా కొరకై మీరు రక్తము చిందించి మీ రక్తంలో మమ్మను శుద్ధి చేసి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుంటానని వాక్యంలో తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు. ఆ విధముగా ప్రభువా బిడ్డలందరినీ మా ప్రభువా మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి మీరు ఆశీర్వదించండి. ఇంకా ప్రభువా
నాయన వినుచున్న బిడ్డల్లో ప్రభు ఇంకా ఏదైనా మీకు ఆయస్కరమైనది విగ్రహముగా ఉంటే దానిని తీసివేయండి ప్రభు. మీ యొక్క క్షుద్ధ జలమును చల్లి వారి మీద నాయన ఆ విగ్రహములన్నిటిని తొలగించి ప్రభు మీకు సాధనలుగా మీకు సాక్షులుగా మీ ఎదుట నిలబడే వారినిగా తీర్చిదిద్ది మీరు మహిమ పొందండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, శాంతిని అనుగ్రహించండి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని మీ శిష్యులకు తెలియచేసిన విధముగా మీ వాక్యము చూస్తున్న బిడ్డలందరికీ మీ శాంతిని అనుగ్రహించండి, మీ సమాధానం అనుగ్రహించండి, మీ నెమ్మదిని అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.